మనం చెప్దాం అనుకున్న టాపిక్ ఏంటంటే, నాకు ఒక ఆకర్షణీయమైన ఒక సంఘటన ఎదురైంది. దాని రుచి కానీ అది ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు. సస్యశ్యామలో వస్తున్న ప్రకృతి వ్యవసాయ కథనాలు చూసి ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మనం చెప్దాం అనుకున్న టాపిక్ ఏంటంటే, మనం ప్రకృతి వ్యవసాయం ఏవైతే రైతులు చేస్తున్నారో వాళ్ళ కథనాలను మాత్రమే ప్రసారం చేస్తాం మన ఛానల్ ద్వారా. సో నిన్న మల్లిని శ్రీరాములు గారి షూట్కి వెళ్ళినప్పుడు నాకు ఒక ఆకర్షణీయమైన ఒక సంఘటన ఎదురైంది. సో పండూరి మామిడి చాలా బాగుంటుందని చెప్పడం తప్ప ఇప్పటివరకు నేను దాని రుచి చూడలా. సో బాగుంటుంది, గోదావరి జిల్లాలో ప్రజలు చాలా బాగా తింటారు. సో సంస్థానాల్లో వాళ్ళ దగ్గర ఉండే ఆ తోటలు అవి చాలా ప్రీమియం ఫ్రూట్ అని చెప్పేసి అన్నారు. ఓహో అంత బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను తప్ప దాని రుచి కానీ అది ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు. నిన్న వెళ్ళినప్పుడు రైతుల దగ్గర ఈ పండూరి మామిడి అనేది రుచి చూడటం జరిగింది. సో అందుకని దీని గురించి చెప్పాలని చెప్పేసి అనిపించింది మీకు కూడా, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ మన టేబుల్ మీద 3 ఫ్రూట్స్ ఎందుకు పెట్టామంటే, అసలు దీని సైజ్ అనేది మీకు ఐడియా రావడం కోసం పెట్టాం. ఇది ఒక మంచి సైజులో ఉన్న బంగినపల్లి కాయ. ఇది ఇంతకంటే పెద్దగా ఉంటాయి కానీ ఇది కాన్స్టెంట్ సైజ్, ఇది బంగినపల్లి కాయలో. సో ఇది చూస్తే ఇది కొత్తపల్లి కొబ్బరి. దీని స్మెల్ చూస్తేనే కడుపు నిండిపోతుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. దీనికంటే ఇదే చిన్నది అనుకుంటే ఇది పండూరి వారి మామిడి. సరే పండూరి వాళ్ళ మామిడి అని చెప్పేసి దాన్ని ఓన్ చేసి పిలుచుకున్నా, పండూరి మామిడి అన్నా పండూరి వారి మామిడి అన్నా కూడా ఇది చూడండి ఈ సైజులో ఎంత చిన్నగా ఉందో. బట్ ఇది మన దగ్గర దొరికే దేశవాళీ రకాల కన్నా అన్నిటికన్నా కూడా ప్రీమియం ఫ్రూట్ ఇది. సో ఒక్కొక్క కాయ 100 రూపాయలు అంటారు, 150 రూపాయలు అంటారు, ఎవరు ఎంత చెప్పినది కాదు. కానీ మనం నిన్న వెళ్ళిన రైతు మాత్రం దీన్ని కేజీ 250-300 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే ఒక్కొక్క కాయ 50 రూపాయలు పడుతుందని చెప్పేస్తున్నారు. సో నిజంగా అంత బాగుంటుందా ఈ ఫ్రూట్, అంత బాగుంటుందా, ఈ పండూరి వరి మామిడి అంత బాగుంటుందా అని చెప్పేసి అంటే ఆయన దగ్గర ఉన్న ఒక పండిన మామిడిని టేస్ట్ చేయడం జరిగింది. నేను నిజంగా నా లైఫ్లో ఎప్పుడు కూడా ఇలాంటి కాయ టేస్ట్ చేయాల. దీని కన్సిస్టెన్సీ కానీ, దీన్ని జ్యూస్ తీస్తున్నప్పుడు దాంట్లో ఆ చెక్కదనం కానీ, ఆ తీపి కానీ, అసలు ఎంత తీపి ఉందంటే ఆ పులుపు అనేది లేదు అసలు ఈ కాయలో. ఈ పండూరి వాళ్ళ మామిడి మనం తీసినప్పుడు అసలు పులుపు అనేదే తగల్లా. ఆ కన్సిస్టెన్సీ, ఆ చిక్కదనం, ఆ జ్యూస్లో చిక్కదనం, అది లాగుతుంటే ఒక పాయసం, అంటే ఒక మామిడికాయతో చేసిన పాయసం తింటే ఎంత తీపి ఉందో అంత తీపి ఉంది. అసలు బాగా పండిన బంగినపల్లి మామిడి పండే 20-25 బ్రిక్స్ ఉంటే చాలా గొప్ప, బ్రిక్స్లో కొలుస్తారు స్వీట్ని. సో ఇది నాకు తెలిసినంత వరకు 30 బ్రిక్స్ దగ్గర ఉంటుంది దీని తీపి. సో గతంలో ఈ పండూరి వారి మామిడి మార్కెట్లో ఎందుకు విస్తృతంగా లేదు అని చెప్పేసి అంటే దీన్ని చాలా సీక్రెట్గా దాచిపెట్టి ఉంటారు అప్పట్లో ఉన్న రాజులు కానీ, ఆ సంస్థాన ఆ కోటలో ఎవరైతే మెయింటైన్ చేశారు రాజులన్నీ. సో వాళ్ళ తోటల్లో మాత్రం వాటికే ఈ పండూరి మామిడి ఉండేది. సో ఇప్పుడంటే సామాన్యులకు కూడా ఇది అందుబాటులోకి వచ్చేసిన అన్ని నర్సరీలో కూడా దొరుకుతున్నాయి. సో ఇది తప్పకుండా మన ఫామ్ హౌజుల్లో లేదా మీ ఫామ్ హౌజుల్లో కనీసం ఒక 5 చెట్లను ఉండాలి. 5 చెట్లను ఉంటే దీని రుచిని మీరు కూడా ఫీల్ అవుతారు. సరే ఇది ఓన్లీ గోదావరి జిల్లాలోనే పండుతుందా, అక్కడ మాత్రమే పండే మామిడి అంటే అలా ఏం కాదు. ఇది నాకు తెలిసినంత వరకు, నేను రీసెర్చ్ చేసినంత వరకు ఇది తెలంగాణ నుంచి మైగ్రేట్ అయినప్పుడు గోదావరికి వచ్చిన మామిడి ఇదంతా కూడా. సో అన్ని చోట్ల పండొచ్చు. సో ఎన్ని పండినా, ఒక 10 ఫ్రూట్స్ పండినా కూడా ఇది టేస్ట్ చేయాల్సిన ఫ్రూట్ ఇది. ఎందుకంటే మన ఫాముల్లో ఇది ఒక రత్నం లాంటిది. అంటే నేను ఇదే మామిడికి రాజు ఇవన్నీ నాకు తెలియదు, అంతగా చెప్పలేనులే. కానీ ఇది మాత్రం మామిడి రకాల్లో ఒక రత్నం లాంటిది, ఇది దాచిపెట్టబడిన ఒక రత్నం ఇది, బయట జనాలకి తెలియకుండా. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, నేను ఏదైతే మీకు చెప్పాలనుకున్నానంటే, మీ ఫామ్ హౌసుల్లో ఏదైనా సరే ఒక 4-5 చెట్ల వరకు మాత్రం దీన్ని నాటుకుంటే ఆ రుచిని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది రుచి. సో చాలా తిన్నాము మనం, బంగినపల్లి తిని ఉంటాము, లేదంటే చిన్న రసాలు తిని ఉంటాము, ఆల్ఫాన్సో తిని ఉంటాము, ఇలా చాలా రకాల వెరైటీలు మనం టేస్ట్ చేసి ఉంటాం. కానీ ఇది మాత్రం చాలా యూనిక్ టేస్ట్. ఎంత యూనిక్ టేస్ట్ అంటే అంత యూనిక్ టేస్ట్ ఉంది. దీన్ని మాత్రం కంపల్సరీగా మీ ఫామ్ హౌస్లో పెట్టుకోండి. సో ఇది ఎక్కడ దొరుకుతాయి, ఒక మంచి ప్లాంట్స్ పండూరి మామిడిని ఏదైనా చెప్పొచ్చు కదంటే, మనం projectk.in అనే వెబ్సైట్లో వీటిని పెట్టడం జరుగుతుంది. ఇవి ఎక్కడి నుంచి మనం సేకరిస్తున్నామంటే, మన సస్యశ్యామలం ఛానల్లోని మనం విష్ణు గారి వీడియోస్ రికార్డ్ చేస్తుంటాం. మన విష్ణు గారి ఎందుకు రికార్డ్ చేస్తామంటే, ఆయన చాలా నేటివ్ ప్లాంట్స్ని చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎక్కడెక్కడో 100 ఏళ్ల నాటి, లేకపోతే 50-60 ఏళ్ళు దాటిన ఏళ్ల నాటి శాప్లింగ్స్ తోటి ఆయన ఈ నేటివ్ వెరైటీస్ని అభివృద్ధి చేస్తుంటారు. ఆయన దగ్గర నుంచి సేకరించిన ఈ మొక్కల్ని మనం projectk.in అనే వెబ్సైట్లో పెడతాం. మీరు అక్కడి నుంచి కావాల్సిన ఆర్డర్ చేసుకో. బల్క్లో కావాలంటే మాత్రం మీరు నర్సరీ వాళ్ళని సంప్రదించి అక్కడ కనుక్కొని తీసుకోవచ్చు. బట్ ఒక 5 చెట్లు 10 చెట్లు కావాలంటే మాత్రం మన projectk.in అనే వెబ్సైట్లో
చేసుకోవచ్చు. అంటే పర్టికులర్గా దీని గురించి ఎందుకు చెప్పాలనిపించిందంటే ఇది చాలా యూనిక్గా ఉన్న టేస్ట్ ఇది. ఫస్ట్ టైం నేను రుచి చూశాను కాబట్టి చెప్పటం లేదు, బట్ చాలా బాగుంది ఇది. సో దీని కలర్ టెక్స్చర్ కొంచెం లైట్ ఎల్లోగా ఉంది, ఇలాగే ఉంటుందంట ఈ కాయ. సో కొన్ని అయితే వైట్గా కూడా ఉంటాయి. ఏం చెప్పడానికి ఇది న్యాచురల్ ఫార్మింగ్లో విధానంలో చేసి సహజంగా పండింది కాబట్టి మేబీ ఎల్లో టెక్స్చర్ వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు చూడండి దీని జ్యూస్ కన్సిస్టెన్సీ చిక్కగా, అంటే రెగ్యులర్ మామిడి జ్యూస్ కన్నా కూడా అది చిక్కదనం చూడండి ఎలా వస్తుంది. సో ప్రాబ్లీ ఈ చిక్కదనమే దానికున్న బ్రిక్స్ వాల్యూని కానీ ఆ స్వీట్నెస్ని కానీ తెచ్చి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఈ మామిడికి ఉన్న టేస్ట్ మాత్రం యూనిక్ అండి. ఇది మాత్రం అందరి ఫామ్స్లో ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది. సో అందుకనే చేశాను. సో నాకు చాలా మంచిగా అనిపించిన ఇంకొక వెరైటీ కొత్తపల్లి కొబ్బరి. దీని స్మెల్ చూస్తుంటే కడుపు నిండిపోతుంది, అంత బాగా వస్తుంది స్మెల్ ఇది. దీని కొత్తపల్లి కొబ్బరి అంటే మనం ముంత మామిడికాయలాగా పెద్దగా ఉంటుంది సైజు అని చెప్పేసి అనుకున్నాను, బట్ కాదు, ఇది కూడా కొంచెం చిన్నగానే ఉంది సైజు. సో దీని టేస్ట్ కానీ దీని కలర్ టెక్స్చర్ కానీ చూస్తున్నారు కదా మీరు ఎంత బాగుందో. దీని స్మెల్లే అంటే ఎలా చెప్పాలి, కడుపు నిండిపోతున్నంత స్మెల్ దీనికి ఉంది. సో ఈ పండూరు మామిడి గురించి మనం ఇంటర్వ్యూ చేసిన రైతు ఏమంటున్నారో కూడా ఇప్పుడు మనం చూద్దాం, తెలుసుకుందాం. శ్రీరాములు గారు, గోదావరి జిల్లాలో పండూరు మామిడికి ఉన్న క్రేజు దేనికి లేదు. దేనండి ఈ స్పెషాలిటీ ఏంటి? చూడటానికి ఏమో చాలా చిన్నగా ఉంది కాయ. అదే దాని స్పెషాలిటీ అండి. పూర్వం మా ఊరు నుంచి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి పట్టుకెళ్ళారండి ఈ కాయలు. ఆవిడ అప్పటి నుంచి ఈ కాయలే తెమ్మనిదండి. పండూరు మామిడి ఒక చెట్టు ఉండేదండి. ఆవిడ ఫ్యామిలీ మొత్తం ఆ చెట్టు చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుని ఆ చెట్టు కింద పడుకునేవాడండి. ఆ సీజన్లో మీరు 50 కాయలు కావాలంటే 5 కాయలు ఇచ్చేవాడండి, ఇవి రికమెండేషన్ మీద. అప్పుడు తర్వాత అందరికీ తెలిసి అవి పట్టుకెళ్ళి మొత్తం దేశం అంతా పాపులర్ చేశారండి, గ్రాఫ్టింగ్ చేశారు. ఇప్పుడు అందరికీ ఉన్నాయండి పండూరు మామిడి. కానీ మా జిల్లా వాళ్ళు మాత్రం ఇదొకటి, గోదావరిలో దొరికి పులస ఒకటి, పులస చేప, అది ఇంతే ఉంటుందండి. 10,000 12,000 ఉంటుందండి, పావు కేజీ ఉంటుందండి. ఏంటంటారా అంటే ఏముండదండి అందులో, ముళ్ళ కంపండి. అది నోట్లో పెట్టలేరు, తినలేరు. ఏంటంటే అదో పిచ్చి ఆనందం అండి, అదో వాసన అంటండి. ఆ ముళ్ళు ఉండటంలో అది ఒక రకమైన టేస్ట్ అంటండి. అది ఆవిడ పిచ్చాడికి ఆనందం అండి. ఇది మాత్రం ఒక 4 కాయలు తింటే మత్తు వచ్చేస్తండి, హాయిగా నిద్రపట్టేస్తుంది. మీరు బ్రాందీ తాగి మత్తు మాత్రం వేసుకున్నట్టే ఇది తింటే. 50 కాయలు తిన్నా మీకు ఏమవుతుంది. కానీ రుచి కూడా చాలా డిఫరెంట్ ఉంది వేరే మామిడికాయలకి. అందుకే కదండి మా ఏరియాలో ఇదే పట్టుకుంటారు. పాయసం ఏదో అలా ఉంది దీన్ని రుచి. మీకు అది 10 కాయలు తింటాం ఎంతో, 1 కాయ తింటే చాలండి. ఆ నోట్లో ఆ ఫ్లేవర్ పోదాం. మా ఏరియాలో దీన్ని తప్పించి ఇంకోటి తినరండి. మీరు అమ్ముతారండి ఇది కాయ? ఏదన్నా ఎంతకు అమ్ముతారు కాయ మీరు? ఇది 40-50 మధ్యలో ఉంటుందండి కాయ. ఒక్క కాయ చూడండి ఎంత ఉందో. 40 రూపాయలు అంత బరువు ఉండదండి ఇది. పక్కన కాటాలో అయితే అవును 4-10 రూపాయలు పెట్టి, ఇది కాట అయితే 10 రూపాయలు బరువుగా ఉంటుంది. చిన్నగా ఉంది కాయ చాలా. ఇదేనా డైమండ్ ఇంతే ఉంటుందండి. దాని వాల్యూ ఎంత ఉంటుందండి మామిడిలో డైమండ్. కానీ ఇది కూడా కృష్ణా జిల్లాలో ఎవడో తినండి, వాళ్ళు నోట్లో పెట్టి పిండుకోరండి వాళ్ళు. మా వాళ్ళు పచ్చాక నోట్లోనే పెట్టుకుంటారండి. ఓన్లీ గోదావరి జిల్లాలో ఇష్టపడతారు, మా డిస్టిక్ లోనే తింటారండి. ఇప్పుడు వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు అవి చేసి వాళ్ళు అక్కడికి పాపులర్ చేశారండి దీన్ని. ఈ తినండి బాగుంటాయి అంటే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. పంపిస్తున్నారు మీరు కావాలంటే? పంపిస్తున్నారు. మీరు ఎంత అమ్ముతున్నారు కిలో? మేము కిలో 200 అండి. కిలో 200. కాయలు ఎక్కడతో ఇవన్నీ తలపోటని కిలో 5-6 కాయలు వస్తాయండి. వాళ్ళకే సుఖం మాకే సుఖం కదండి. అది 10 కిలోలు కావాలంటే 10 కిలోలు అంటే కనీసం 20 కిలోలు ఉంటే కానీ పంపలేమండి అక్కడికి. బస్సోడు 300 ఇచ్చుకుంటాడండి, ఆటోడు 100 ఇచ్చుకుంటాడు. అక్కడ వాళ్ళు తీసుకోవాలి. అంటే ఓ ట్రే తీసుకుంటే 20 కేజీలు వస్తుందండి. 20 కేజీలు 4,000 అవుతుంది. ఓకే. అదే బంగిరిపల్లి అనుకోండి 20 కేజీలు 200-1,600 అవుతాయి. ఎంత డిఫరెన్స్ చూసారు. మీకు ఒకవేళ ఆర్డర్ చేయాలంటే కనుక 20 కిలోలు మినిమం ఆర్డర్ చేయాలండి ఎవరు ఇచ్చినా. అప్పుడు అసలు నేను ఆర్డర్లు కూడా తీసుకునే కెపాసిటీ ఇప్పుడు నా దగ్గర లేదు. వచ్చినట్టు రెడీగా ఉంటున్నారండి ఆ రిలీజ్ రోజు సినిమా లాగా. దీనికైనా ఈ కాయలకే పండు మామిడికాయ ముందు నుంచే వస్తే మాకు చెప్పండి అంటారు. నేను తింటాక లేకుండా అయిపోతున్నాయండి. దాన్ని బట్టి ఊహించండి మీరు. నేను తింటాక లేకుండా ఈసారి పంపండి అంటారు. ఓకే. వాళ్ళు బాధపడలేక పంపుతున్నాను. సో మీ వీడియో చూసిన తర్వాత మన సబ్స్క్రైబర్లు కానీ కొంతమంది కన్నా ఇవ్వగలరా కనీసం? నేను ఇవ్వకపోయినా కనీసం మా తణుకులో దొరికితే వాళ్ళ అడ్రస్లు ఇస్తాను, వాళ్ళు పంపిస్తారండి. వాళ్ళు ఇలా పండించలేదు కదండి వాళ్ళు. మరి అది నేను చెప్పలేను. మరి పండూరు మామిడికాయ ఇస్తారు, ఏ మందు కొట్టకుండా ఏరు లేకుండా నేచురల్గా పండించారు. మీరు అన్నది ఆ పాయింట్కి నేను ఏం చెప్పలేను. మరి మీరు అన్నట్టు ఆ తేడా ఉంటుందండి. ఏమన్నా మీకు ఒకటేనండి ఎగ్జాంపుల్, ఇదిగోండి
ఈ కలర్ ఇండియాలో ఎక్కడ రాదు పండూరు మామిడికి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎల్లో బయట చూడండి, గోల్డెన్ ఎల్లోలో ఉంది. ఈ కలర్ పండూరు మామిడి అంటే ఎవడ నమ్మడండి, డూప్లికేట్ అంటారు. ఆకు ఇగో ఈ రంగు ఉంటుందండి పండూరు మామిడి, కొంచెం పచ్చిగానే ఉంటుంది. పచ్చి ఇదిగోండి, ఇది రంగు ఒరిజినల్ పండూరు మామిడి అని. ఈ రంగు ఉంటుందండి, ఈ రంగుది కొనుక్కు వెళ్ళిపోతారు. అసలు ఇంకా గ్రీన్ గా ఉన్నది కొనుక్కుపోతారు. అసలు వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళకే తెలియదు, అమ్మేవాడికి తెలియదు అండి. చెత్త అంతా అందులో పడతారండి. ఎవరైనా ఫోన్ చేస్తే పచ్చికాయలు కొంటారండి, పండు కాదు. ఎవరైనా ఫోన్ చేస్తే కొంతమంది మా సబ్స్క్రైబర్కి ఇవ్వాలి. చూస్తాను నేను ఏదోలాగా, నేను బయట వాళ్ళ దగ్గర తినన్నా చూసి మీకు పంపిస్తాను. మరి ఆడిది కరెక్టో లేదండి. నా దగ్గర ఎన్ని ఉంటాను, ఒక ట్రే ఉంటుంది. ఇప్పుడు నేను ఊళ్ళోకి వెళ్ళేదాడికి వచ్చినాయి అంటున్నారన్న, రిలీజ్ రోజు సినిమాలాగా. కానీ పండూరు మామిడికి రుచి మాత్రం ఒక పాయసం తింటే ఎలా ఉంటుంది అలా ఉంది. అంతే కదండి. ఏమండి ఇది కడుపు నిండదండి. 20 కాయలు మీరు ఊతిని అవలేలుగా తినేస్తారు పొద్దుట ఇడ్లీ మనిషి. 20 ఏం తిన్నానంటారు మీరు, లెక్కెట్టుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ రోజు పొద్దున్న శ్రీరాములు గారు మాకు ఇది టిఫిన్ గా పెట్టారు. పొద్దున్నే 20 కాయలు తింటే ఇంకో 10 ఇవ్వండి అంటారు, కానీ ఏమవ్వదు ఎన్ని కాయలు తిన్నాను. అదే ఓ పెద్ద రసం ఉంటుందండి, మాది కిలో ఉంటుంది. ఒక కాయ తింటే మళ్ళీ మీరు వారం రోజులు మామిడికాయ తినలేదు. ఓ చెంబుతో తాగుతున్నది. కొత్తపల్లి కొబ్బరి అంటే స్పెషాలిటీ ఏంటంటే సార్, ఇది పచ్చడికే పని చేస్తే. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఎక్కువగా దీన్ని ఆవకే పచ్చడి పెట్టుకుంటే ఉపయోగపడతారండి. ఇంకోటి ఏంటంటే పండు అండి, పండు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఇది అందరికీ సుపరిచితమైన పండేనండి కొత్తపల్లి కొబ్బరి అంటే. చాలా బాగుంటుందండి, ఫైబర్ అండి, ఫుల్ ఫైబర్ ఇది. ఫైబర్ ఇంకోటి ఏంటంటే ఇది చిన్న స్మాల్ సైజే వస్తుంది, ఇది పెద్దగా రాదండి. ఇది మహా అయితే మనకి 300 గ్రామ్స్ వరకు వస్తుంది అంతే కాయ. కానీ మనకి 30 అబోవ్ బ్రిక్స్ వస్తుంది. ఇది డ్రై ల్యాండ్స్లో ఉండి అందంగా పెంచితే బాగా 30 బ్రిక్స్ వస్తుంది. ఇది కాయ కూడా చాలా కాస్ట్లీ అండి, ఇది బాగుంటుందండి. మీకు ఇంచుమించు దాదాపు 100 రూపాయల దాకా అమ్మే వాళ్ళు ఉన్నారండి. ఇది అదే ఆర్గానిక్లో పెంచితే మనకు 120, 130 రూపాయలు కూడా వస్తుంది. అంటే ఇది అందరూ తినరండి, తెలుసున్న వాళ్ళు మాత్రం కొనుక్కొని తింటారండి ఇది. ఎందుకంటే ఇది జ్యూసీ వెరైటీ అండి, ఇది ఫుల్ ఫైబర్ అండి. ఇది మన దగ్గర ఎలాంటి సీడ్స్ ప్లాంట్స్ ఉన్నాయండి? ఇందులో మన దగ్గర ఒరిజినల్ ప్లాంట్ ఉందండి సార్, మాది ఒక దుక్కున ఉందండి, దాన్నే కలెక్ట్ చేసుకుంటాం. అది ఇంచుమించు 100 సంవత్సరాల చెట్టు సార్. అది హెవీ హీల్డింగ్ అండి, మీకు ఎవ్రీ ఇయర్ కాస్తుందండి. అది ఇప్పుడు దాకా దాన్ని సయాన్ని తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. దాని చుట్టుపక్కల కూడా ఏం మొక్కలు ఉండవండి. ఒరిజినల్ ప్లాంట్ ఉంది మన దగ్గర, ఒరిజినల్ మొక్కలు ఉన్నాయండి మన దగ్గర అయితే. ఇది కొత్తపల్లి దీని మీద పెద్ద సైజ్ వస్తుంది అది కొంచెం. ఇది మనకి పండూరుల మామిడి సార్. ఇది ఈ పండూరుల మామిడి స్పెషాలిటీ ఏంటంటే ఇది రంగు రాదండి, ఇది మెయిన్ ఇలా గ్రీన్గానే ఉంటుందండి. లోపల జ్యూస్ మట్టికి వైట్ కలర్లో ఉంటుందండి. ఇది ఎందుకంటే అంత ఫేమస్ గోదావరి జిల్లాలో ఇది ఫేమస్ అంటే ఇది పురాతనం ఏంటంటే స్వీట్నెస్ సార్. ఇది రెండు కూడా స్వీట్ అండి. మీకు మంచిగా పెంచి డ్రై సాయిల్ అయ్యి వాటర్ తక్కువ ఉంటే మీకు ఇంచుమించు 30 బ్రిక్స్ వస్తాయండి. ఇవి గ్లూకోజ్ అండి ఫుల్. ఒక షుగర్ పేషెంట్ ఈ కాయ తిన్నాడంటే 100 ఉన్నది 150 షుగర్ అవుతుంది ఆయనకి కంపల్సరీ. కూడా జ్యూస్ వెరైటీ రెండు కూడా ఒకదాని మించి ఒకటి. అసలు దీని ఫ్లేవర్ పండూరులో మాడుకున్న ఫ్లేవర్ కొత్తపల్లి కొబ్బరికి ఉండదండి, కొత్తపల్లి కొబ్బరికి ఉన్న ఫ్లేవర్ పండూరులో మాడుకుండదండి. ఇప్పుడు పండూరు మామిడి కూడా మీ దగ్గర ఒరిజినల్ సీడ్స్ ఉన్నాయి? ఒరిజినల్ సీడ్స్ అండి, ఒరిజినల్ రెండు కూడా అయితే మన దగ్గర ఒరిజినల్ సీడ్స్ ఉన్నాయండి. దీని మీద కొంచెం పెద్ద ఇవి లాస్ట్ కాయలు సార్. ఇవి దానివల్ల ఏంటంటే కొంచెం చిన్న కాయలు వచ్చినాయండి. ఇవి మాకు ప్యాకెట్లో కాసినాయండి. ఇదే కానీ మనం భూమి మీద వేసి పెంచితే మట్టి మంచి సైజ్ వస్తాయండి ఇవి. ఇది ఏ నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుందండి? ఇది మనకి ఒరిజినల్గా అయితే 3 years తర్వాత సార్, ఇండియన్ వెరైటీస్ ఏదన్నా కానీ. మనకి ఫారెన్ వెరైటీస్, ఎగ్జాటిక్ ఫారెన్ వెరైటీస్ అయితే 2 years తర్వాత అండి. ఇదైతే 3 years అండి. ఇది కూడా మనం ఎకరానికి 300 చెట్లు వేసుకోవచ్చు, 300 ఐడెన్సిటీలో. మీకు పండూరుల మామిడి కొంచెం చెట్టు పెరుగుద్దండి, కొత్తపల్లి కొబ్బరి చెట్టు పెరగదండి. మీకు మార్కెటింగ్ ఎలా ఉంటుందండి రేట్లు? మార్కెటింగ్ అయితే మన దగ్గర ఈ పండు ఉందంటే కొనుక్కునే వాళ్ళు వాళ్ళందరూ వస్తారండి మన దగ్గరికి. కొనుక్కునే వాళ్ళే మన దగ్గరికి వచ్చి పట్టుకెళ్తారండి. ఇది ఒకటండి, రసామృతం ఒకటండి, కల్లంకార మామిడి ఒకటండి. ఇవన్నీ దగ్గర టేస్ట్ లో 30 బ్రిక్స్ వస్తాయి సార్. ఇవన్నీ కూడా ఒకదాని మించి ఒకటి సంబంధం ఉండదండి టేస్ట్ లో. కానీ ఈ రెండు మట్టికి హెవీ ఫైబర్ ఎక్కువ అండి, బాగా ఫైబర్ అండి, జ్యూసీ అండి మనకి.